ఆ పాపము 6:23 మనం చూస్తే రోమపత్రిక 6:23లోని ఏలయనగా పాపముల జీతము మరణము, అయితే దేవుని కృపావరము తన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపముల జీతం ఏంటంట? మరణము. ఇట్టి మరణములో నుంచి మనిషి వెళ్ళిపోకూడదని, మరణ భయం చేత ఉన్న మనిషిని విడిపించడానికే మరణములో పాలువాడయ్యాడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళు విచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ మొక్కులు తీర్చడం కాదు, అలా అని ఆయన విడిచిపెట్టాడు. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్కూల్కి మనం పిల్లలు పంపిస్తున్నప్పుడు వారికి కొన్ని యూనిఫారం వేస్తాం. ఒక యూనిఫారం, ఒక స్కూల్ యూనిఫారం వేస్తాం, దాంతోపాటు టై కడతాం, దాంతోపాటు బెల్ట్ పెడతాం, దాంతోపాటు షూ పెడతాం. ఇవన్నీ లేకపోతే చదువు రాదా? వస్తుంది. ఇవన్నీ దేనికంటే క్రమశిక్షణ. మొదట నేర్చుకోవాల్సింది, చదువు కన్నా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి? క్రమశిక్షణ. ఏంటి? క్రమశిక్షణ. అందుకని దేవుడు మనల్ని ఆ క్రమశిక్షణలో నడిపిస్తున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మనం వర్తిస్తూ ఉంటాయి. ఈ ఆశీర్వాదాలన్నీ ఈ భూమి మీద నువ్వు జీవించాలి కాబట్టి, నీకు వస్త్రం కావాలి, బ్రతకాలి కాబట్టి నీకు ఆహారం కావాలి, నివాసం చేయాలి కాబట్టి నీకు ఇల్లు కావాలి, అవన్నీ ఆయన తెలుసు. అందుకనే అన్యజనుల వలె ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇంక ఎక్స్ట్రా ఏం సంపాదించుకుందామా అనే కాన్సెప్ట్ మీద ప్రతి మనిషి జీవిస్తూ ఉంటాడు. కానీ అవన్నీ నీకు కావాలని దేవుని తెలుసు. అవన్నీ కావాలని, వస్త్రము కన్నా దేహము గొప్పది, ఆహారము కన్నా ప్రాణము గొప్పది. ఇవి నీకు కావాలని తెలుసు కాబట్టి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నారు ఆయన. ఇవన్నీ ఆటోమేటిక్గా ఆల్రెడీగా అన్నీ వచ్చేస్తాయి. ఇవి అడగక్కర్లేదు. అడగక మునిపే నీకు ఏది అక్కర ఉన్నదో నీ తండ్రికి తెలుసు. అయితే నీవు ఏమడగాలంటే ఆయన పరిశుద్ధాత్మను నీవు అడగాలి. నీవు పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఆయన సన్నిధిలో నీవు వెతకాలి. అందుకని అలా ఉండాలంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి తోడుగా ఉండాలి. ఇప్పుడు మా ఉన్నాడు, ఆశిస్తున్నాడు మా మనవుడు. ఆడు వాళ్ళ నాన్నతో ఉన్నాడు అనుకోండి, ఆడంత బుద్ధిమంతుడి ప్రపంచంలో ఎవరు ఉండరు. నాన్న దూరం అయిపోయాడు అనుకోండి, ఆడంతా అల్లరవాడు భూమి మీద ఉండరు. డిఫరెన్స్ ఎక్కడుంది? తండ్రి తోడుగా ఉంటే బుద్ధిమంతుడు. నువ్వైనా నేనైనా మన అందరూ అంతే. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము నీతి, భక్తి, యథార్థత, భయము అన్నీ ఉంటాయి. దేవునికి దూరం అయిపోతే లోకంతో కలిసిపోతాం, లోకంతో కలిసిపోతాం, లొట్టులతోని మనం ఉంటుంటాం. ఇదే డిఫరెన్స్. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీవు నాకు తోడుగా ఉంటేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను, ఒక అడుగు కూడా వెయ్యను అన్నాడు. అలాగే నీవు నేను కూడా ఈ 2024 సంవత్సరంలో మనం అడగవలసింది ఆస్తుపాస్తులు కాదు, కానీ ముందు ఆయన తోడు అడగండి. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాత మనతో ఉంటే దానాల కరువా ఏటమ్మా? కాదు కదా. అందుకని ఆయన మనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ దాత గురించి మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఒక ముగ్గురు యవ్వనస్తులు, చాలా పేదవాళ్ళు, అడవుకు పోయి కట్టెలు కొట్టుకొని ఆ కర్రలతోని ఆ మోపులు చేసుకొని ఆ మార్కెట్లోకి వచ్చి అమ్ముకొని వారి జీవనాన్ని గడిపేవారు.
ఆ విధంగా వాళ్ళు కొనసాగుతుండగా ఒకరోజు రాజుగారు వేటకు బయలుదేరారు. మంత్రి, కొంత సైన్యం. ఈ వేటకు వచ్చినప్పుడు రాజుగారు ఒక లేడీని చూశారు. చూసి దాన్ని వేటాడడానికి అంత వేగాన్ని పెంచారు ఆయన గుర్రాన్ని. ఈలోగా వెనకబడ్డాయి మంత్రి గారిది, సైన్యాన్ని. రాజుగారు ఆ లేడీని చూసి కాస్త వేగం పెంచి ఒక దగ్గర లేడీ ఆగినప్పుడు వెంటనే నేను గుర్రం దిగి తన బాణాన్ని అంబులపు నుంచి ఒక బాణాన్ని తీసుకొని దాన్ని గురిపెట్టారు. గురిపెట్టినప్పుడు ఈలోగా రాజుగారు లేడీని చూస్తున్నారు. ఈలోగా రాజుగారు గుర్రం దిగ్గానే ఈ శబ్దానికి పొదలో ఉన్న సింహము రాజుగారిని చూస్తుంది. ఈ ముగ్గురు యవనస్తులు కట్లు కొట్టుకునికి వచ్చారు. వారు ముగ్గురు ఈ శబ్దానికి ఎలా చూస్తే వారికి ఈ యొక్క సన్నివేశం కనిపిస్తుంది. రాజుగారు ఉన్నారు. రాజుగారిని ఏం చేస్తుంది? సింహం చూస్తుంది. రాజుగారు ఏం చూస్తున్నారు? లేడీని చూస్తున్నారు. ఈలోగా మన రాజుగారు వేటకు వచ్చినట్టున్నారు. సింహం రాజుగారి మీద అటాక్ చేయబోతుంది అనుకొని వారి చేతులు ఉన్న కత్తులు సింహం ఎప్పుడైతే రాజుగారి మీద అటాక్ చేయబోయిందో వీరు ముగ్గురు వెళ్ళి ఆ సింహంని దాడి చేస్తారు కత్తులు పట్టుకొని. ఎప్పుడైతే వీరు కూడా పొదలోంచి వచ్చారో ఆ సింహం భయపడి పారిపోయింది. ఈలోగా సైన్యము, మంత్రి గారు అందరూ వచ్చేసారు. రాజుగారి సన్నివేశం చూసి గాబరైపోయారు. అయ్యో, క్షణంలో ఈ ముగ్గురు రాకపోతే ఈ సింహం చేతిలో చచ్చిపోయేవాడిని నేను అనేసి మంత్రి గారు చెప్పి వీరి ముగ్గురి మన రాజు కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు చెప్పారు, రాజుగారు వీరు నా ప్రాణం కాపాడు కాబట్టి ఎంత ఇచ్చినా వీరున్నా మనం తెచ్చుకోలేము, వారికి ఏమేమి కావాలి అడగండి అనేసి మంత్రి గారికి చెప్పారు. అప్పుడు మంత్రి గారు ఒక అబ్బాయిని పిలిచారు. ఒక అబ్బాయి, నీకు రాజుగారు ప్రాణం కాపాడు కాబట్టి నీ కోరిక ఏంటో చెప్పరా అన్నారు. అంటే, అయ్యా చాలా పేదవాడిని, నేను అడుగుపోయి కట్లు కట్టుకుంటున్నాను కాబట్టి కాస్త పొలం ఉంటే దున్నుకుంటాను, ఒక చిన్న ఇల్లు ఉంటే నివాసం చేస్తాను, ఇంతకన్నా నాకు ఏం కావాలండి, రోజు ఈ కట్లు కొట్టుకొని మోసుకొని రాలేకపోతున్నాను అనేసి అడగగానే, సరే నీ కోరిక తీరిపోయింది అనేసి ఆమె కొంత భూమి, ఇల్లు ఇవ్వడానికి శాంక్షన్ చేశారు మంత్రి గారు. రెండో వాడి దగ్గరికి వచ్చారు. అయ్యా, నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకొని ప్రేమించాను, అయితే నాది ఏమీ లేదని, నేను ఆస్తి లేదని వారి తండ్రి గారు నాకు ఇవ్వట్లేదు, కాబట్టి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, నాకు ఆస్తిని కొంత ఇవ్వండి అంటే కొంత ధనం ఇచ్చారు. ఇవ్వగానే ఆ ధనాన్ని బట్టి ఆ కుర్రవాడికి జరిగిపోయింది. 2 అయిపోయి మూడో వాడి దగ్గరికి వచ్చేస్తారు. నీకేం కావాలా, కోరిక అంటే అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, నాకు ఏ కోరికలు వద్దండి. ఏంటన్నాడు? నాకు ఏ కోరికలు వద్దు, రాజుగారు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు, రాజుగారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే చాలు అన్నాడు. 2 కోరికలు. ఏం అడిగాడు? ఆ ఇంటికి వచ్చి రాజుగారు భోజనం చేయాలంట. రెండవది, నేను రాజుగారి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. ఈ 2 కోరికలు చాలండి అన్నాడు. సింపుల్ కోరుకున్నాడు, ఏదైతే అనుకున్నాడు. అప్పుడు రాజుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒకరోజు ప్రయాణించి ముందు మంత్రి గారిని పంపించారు. చూడాలి ఇల్లు పాపలేంటని. ఆ ఇల్లేంటి? పడిపోయిన తాటాకుల కొంప. రాజుగారు అందరికి వెళ్తారా? రథం వెళ్ళడానికి కూడా రోడ్డు లేదు. మన ముఖ్యమంత్రి వస్తే రోడ్లన్నీ ముందు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి వస్తే మొత్తం గోతులన్నీ కవర్ చేస్తారు, రోడ్లన్నీ నీట్ చేస్తారు. అలాంటిది ఒక దేశాన్ని పరిపాలించే రాజు వస్తానే నిలబడుతుంది. మొదట ఊర్లోకి ముందు రోడ్డు వేయించాడు మంత్రి. ఏంటి? ఆడి ఇల్లు పెద్ద కట్టించాడు. రాజుగారు వస్తే ఎలా ఉండాలా? ఇప్పుడు వాడిని పెట్టేవిందంటే ఊరు బాగుపడింది, వాడికి మంచి ఇల్లు వచ్చింది, రాజుగారు వచ్చారు, భోజనం చేస్తారు. మరొక రోజు నీ కొబ్బరి వస్తుంది మా దగ్గర రమ్మన్నారు. 4 రోజుల తర్వాత ఈ రాజుగారి ఇంటికి భోజనానికి వెళ్ళాలి. మరి నడిచెళ్తే బాగుంటుందా? రాజుగారి దగ్గరికి వెళ్తామంటే ఎలా ఉండాలా? ఎదురు రథం ఉండాలా, దాని తగ్గ డ్రెస్ ఉండాలా. అప్పుడు ఇతను శ్రీమంతుని చూశాడు ఆయన. ఇతను రథము, కొంత దానము. అప్పుడు రాజుగారి దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత హోదా! అదే ప్రకటన గ్రంథం 3:20.
ఏముంది అక్కడ? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడు నా ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వారితోనూ వారు నాతోనూ కలిసి భోజనం చేస్తా ఉన్నారు. ఎంత ఆశీర్వాదం! దేవుడు మనకు ఉంటే చాలు, మిగతా ఏం అక్కర్లేదు, అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఆమేన్. రాష్ట్రం అంతా ఉంటే రాజరికం అంతా మందే. దేని స్తోత్రం, హల్లెలూయా, దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అటువంటి రక్షకుడిని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితంలో సంతోషము, సమాధానం, ఆనందం ఉంటుంది. అంతకన్నా మనిషి జీవితానికి ఏది అక్కర్లేదు. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.